నవరాత్రులు దీనినే దసరా పండుగ అని జరుపుకుంటాము. 3 పర్యాయములు పూజా విధానము. ఆశ్వయుజ మాసములో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది 9 రోజులు చేసి పూజా కార్యక్రమము. అందుకనే దేవీ నవరాత్రులు అని పిలుస్తారు. పూజా మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి. ఆవు పేడతో నలుచదరంగా అలికి పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజా సామాగ్రితో పాటు పంచపల్లవాలు అనగా 5 రకాల లేత చిగుళ్ళ కొమ్మలు కలిగిన చెట్ల కొమ్మలు, తర్వాత గడ్డి పోచలు తయారు చేసుకోవాలి. గరిక పోచలు. పూజా విధానము. ఆ తరువాత తెల్లవారుజామునే లేచి తలస్నానము చేసి నుదుట నామము ధరించి పట్టు వస్త్రం కట్టుకుని చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై తెల్లటి పట్టు వస్త్రము కానీ ఎర్రని పట్టుపంచ కానీ ఆసనంపై వేయాలి. లేనివారు పీట మీద తూర్పు ముఖం వైపు కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చోవాలి. ముమ్మారు ఆచనం చేసి ఓంకారంతో గురువును పరమాత్మను ప్రార్థించి 10 నిమిషములు ధ్యానం చేసుకుని గాయత్రి మంత్రం జపించిన తరువాత మహాసంకల్పము చెప్పుకోవాలి. గృహస్థు అయిన వారు భార్యతో సహా సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా విఘ్నేశ్వర పూజ జరిపి స్వస్తి పుణ్యాహములు చెప్పవలను. తరువాత బ్రాహ్మణులకు దక్షిణనిచ్చి 9 రోజులు అనగా నవరాత్రాలు లేదా 7 రోజులు, మీకు వీలు కాకపోతే హీనపక్షం 3 రోజులు కానీ లేదా ఒక రాత్రి కానీ దీక్ష తీసుకుని శక్త్యానుసారము దీక్ష చేయవలను. పూజాకాలములో రోజుకొకసారి భుజించి ఏకభుక్త వ్రతము చేయవలను. 9 రోజుల పూజ పూర్తి అయ్యే వరకు అఖండ దీపారాధన రాత్రింబగళ్ళు వెలుగవలను. ఆయుధ పూజ. పూర్వకాలము రాజులకు ఈ నవమి నాడు తమ ఆయుధములను పూజించు పద్ధతియే నేటికి ఆయుధ పూజగా చేయబడుతున్నది. ఆయుధములతో పాటు ఛత్రము, చామరములు, రాజలాంఛనములు. ఆ రోజులలో వారు ఏనుగులను, గుర్రములను ఉపయోగించువారు. కానీ ఈనాడు కారు, సైకిలు వంటి వాహనములను లేదా వారికి వీలైన యంత్రములను పూజించవలను. అపరాజిత శమీ పూజ. శమయతే పాపం శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే మంత్రంతో జమ్మి వృక్షమును పూజించవలను. అపరాజితాదేవిని పూజించి ఊరు పొలిమేరలను దాటి సీమ ఉల్లంఘన చేయాలి. గ్రామమునకు ఈశాన్యంగా చేసి అపరాజితాదేవిని ప్రార్థించాలి. అపరాజితాదేవిని పూజించి రాజులు పట్టాభిషేకమును విజయదశమి నాడు చేయుదురు. ఇది దసరా నవరాత్రముల నాడు ఆచరించవలసిన విధానము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.